2026 ఫిబ్రవరి 23వ తేదీ. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీ 10వ అధ్యాయం. కొరింథీ సంఘంలో కొన్ని వాస్తవాలు వారికి తెలియపరచవలసి ఉన్నదని పౌలు భావిస్తూ ఆ విషయాలు చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ప్రభు యొక్క నడిపింపులో, ఆయన అనుగ్రహించిన ఆ మేఘ స్తంభంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. వారు సముద్రం దాటవలసి వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. ఒక క్రమమైన విధానంలో దేవుడు వారిని నడిపించాడు. మోషే నాయకత్వంలో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని క్షేమంగా నడిపిస్తూ వారందరికీ కూడా అనుగ్రహించినటువంటి క్షేమమును కనబరుస్తూ ఉన్నాడు. ఏంటది అనంటే, వారందరూ కూడా ఒకటే ఆహారాన్ని భుజించారు. వారందరూ కూడా ఒకే బండ నుంచి వచ్చిన నీళ్లు త్రాగారు. వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన వారై క్రీస్తు అనే బండలో నుంచి వాళ్ళు ఆ నీళ్లు తాగారని, వాళ్ళు మేఘం కింద నడిచి సముద్రంలో ప్రయాణం చేయడం వలన వాళ్ళు బాప్తిస్మము తీసుకున్నారని పౌలు గారు చెబుతున్నారు. వారు అరణ్యంలో కొద్దిమంది సంహరించబడ్డారు. దానికి గల కారణం ఏంటి అనంటే, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు అని. అంటే దేవుడు ఏమైతే ఆశించాడో, తన ప్రజలు ఎలాగైతే ఉండాలని కోరుకున్నాడో ఆ విధానంలో ప్రజలు లేరు. రకరకాలైనటువంటి చెడ్డ క్రియలు వారు చేస్తూ ఉన్నారు. వారికి ఏదైనా తక్కువ అయిందో కాదు కదా. వారు కడుపు కోసం, ఆకలి కోసం ఏమీ చేయలేదు కదా. వారు శరీర ఇచ్చలు బాగా తినడం వల్ల క్రొవ్వు పట్టి కలిగి ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఆశలతో రేగిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూసినా తిండి మీదే ధ్యాస, శరీర కోరికల మీదే ధ్యాస కలిగి ఉన్నారు. వారిని గురించి మాట్లాడుతూ, అందులో కొద్దిమంది ఎలాగున్నారు అనంటే విగ్రహారాధికులుగా ఉన్నారు అని. మీరు అలా ఉండొద్దు. దానివల్ల ఏమైంది? శరీర సంబంధమైనటువంటి బంధం, ఆత్మ సంబంధమైన బంధం వాళ్ళు కలిగి ఉన్నారు. ఒకటి శరీర సంబంధమైనది ఏంటి అనంటే వ్యభిచారం, ఆత్మ సంబంధమైన విగ్రహారాధన వారు కలిగి ఉన్నారు. అందుకే వారు అనేక మంది మరణించారు అని. వారు పరాయి వారితో, ఇతర దేశస్థులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోబట్టి ఒక రోజున దేవుడు భయంకరమైన తెగులు పంపిస్తే 23,000 మంది చనిపోయారు. ఫినెహాసు లేచి పరిహారం చేసిన తర్వాత వారు క్షేమాన్ని కలిగి ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి! దానికి గల కారణం ఏంటి? వాళ్ళు చేసినటువంటి పాపపు క్రియలే కదా, అపవిత్రతే కదా. అందుకనే మీరు విగ్రహాల దగ్గరికి వెళ్ళొద్దని, వ్యభిచారం చేయొద్దని చెబుతూ ఉన్నాడు. కొంతమంది శోధిస్తున్నారట.
అందుకని శోధించకుండా ఉండండి అంటున్నాడు. శోధించడం వల్ల వాళ్ళకి సర్పములు పంపించబడ్డాయి. ఆ సర్పములు వారిని కాటువేసి చంపేశాయి. అప్పుడు మోసే తాపక సర్పం ఒకటి చేసి వారి మధ్యలో నిలబెట్టవలసి వచ్చింది. సనగొద్దు అంటున్నాడు. సనగడం వలన ఇశ్రాయేలీలు ఆ అరణ్యములో పెట్టలు రాలిపోయినట్లుగా రాలిపోయారు. దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన విధానాలు మర్చిపోతున్నారు. వ్యభిచారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, దేవుణ్ణి శోధించకూడదు, దేవుని కార్యాలను సనగకూడదు. అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నట్టు ఏంటంటే ఇవన్నీ దృష్టాంతములు. మీకు చెప్పడం గల కారణం ఏంటంటే మీరు కూడా ఒకవేళ ఇలాంటి స్వభావాలే కలిగి ఉంటే మీరు కూడా అలాగే నశించిపోతారు. జాగ్రత్త అని చెప్పడానికి ఈ హెచ్చరిక మీకు తెలియచేస్తున్నాను అని. కొంతమంది జీవితంలో కొన్ని శోధనలు కలుగుతున్నాయి. ఎవరికి వస్తాయి అంటే, నేను నిలిచున్నాను, నాకేం పర్వాలేదు అని ఎవరైతే భావిస్తారో అలాంటి వారు శోధించబడతారు. కొంతమంది అనుకుంటారు, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, బాగానే మందిరానికి వెళ్తున్నాను, విశ్వాసంలో ఉండగలుగుతున్నాను, నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, చెడుతనం లేదు అని భావిస్తారు. అందుకే ప్రభు అంటున్నారు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూచుకోవాలి అని. ఈరోజు నిలబడ్డా ఓకే, ఈరోజు నీతిగా ఉన్నావు ఓకే, ఈరోజు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు మంచిదే, కానీ చివరి వరకు ఉండగలవా? చెప్పగలమా? దావీదు బాగానే ఉన్నాడు బెత్షెబ కనిపించకుండా ఉన్నంత వరకు. బెత్షెబ ఎప్పుడైతే కనిపించిందో ఆశించాడు. ఆకాను అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఆ సీనారు వస్త్రం, బంగారపు కమ్మి కనిపించకుండా ఉన్నంత కాలం. గెహాజీ బాగానే ఉన్నాడు. ఆ నయమాను తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు, ఆ బంగారం వెండి కమ్మె చూపించనంత కాలం. ఆదాము బాగానే ఉన్నాడు. అవమ్మ పండు కోసి తెచ్చి తిను అని చెప్పకుండా ఉన్నంత కాలం. ఈరోజు నువ్వెలాగున్నావు? బాగానే ఉన్నావా? సంతోషం. ఏదో రోజు ఏదో శోధన నీకు వచ్చినప్పుడు అప్పుడు నిలబడాలా. నీ జీవితంలో కొన్ని భయంకరమైన సంభవాలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి. అప్పుడు కూడా నిలబడాలి. కొంతమందిలో చెప్తారు, నేను చాలా నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నాను అంటారు. ఆ మరుసటి రోజు వాళ్ళ నీతిని కోల్పోతారు. కారణం ఏంటో తెలుసా? నిలిచున్నానని అనుకుంటున్నావు కదా, అందుకే శోధన వచ్చింది. అబద్ధాలు ఆడకూడదు అని ఇతరులకు చెప్తారు. సరిగ్గా అది అయిపోయిన తర్వాత ఎలా అబద్ధం ఆడవలసి వస్తుంది. ఏదైతే కఠినమైన నిర్ణయం తీసుకున్నారో, ఏదైతే కఠినంగా మాట్లాడుతున్నారో మరుక్షణమే అదే ఎదురవుతుంది. నేను దేనికి లొంగను, నేను అలా ఉండను, నేను ఇలా ఉండను అని చెప్తారు. సరిగ్గా ఆ టైంలోనే ఏదో ఒక పరిస్థితి వస్తుంది. లొంగాల వద్ద అర్థం కాలేదు. నాకు డబ్బు అంటే లెక్కలేదంటారు. ఆ తర్వాత చాలా అవసరం వచ్చేస్తుంది, పిచ్చి పడేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అందుకే తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి అని చెప్పారు. శోధన వస్తుందట. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏమీ రాదంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు గనుక మన పట్ల వచ్చే శోధన సహించగలిగిన దానికంటే ఎక్కువ కాదు. శోధనలో కూడా తప్పించుకునే మార్గం దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు దేని కొరకైనా, ఏ విషయం కొరకైనా శోధించబడుతూ ఉంటే పడిపోకో, తప్పించుకునే మార్గం ఉంది. యోసేపుకి
భయంకరమైన శోధన కలిగింది. ఆ శోధనలో అతను తప్పించుకునే మార్గం ఒకటే, వస్త్రాలను విడిచి పరిగెత్తడమే. ఇంక అంతకంటే ఆప్షన్ లేదు తన దగ్గర. వస్త్రాలు విడిచి పారిపోయాడు. శోధన నుంచి తప్పించబడ్డాడు. అబ్రహాముకి పరిశోధన కలిగింది. ఎలా తప్పించబడాలి అని అంటే, తన కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడుట ద్వారా. అంతే, తన కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవుడే ఆపి అతన్ని పరిశోధించిన దేవుడు తన కుమారుడిని బహుమతిగా అప్పగించి ఆశీర్వదించాడు. మన జీవితంలో శోధన కలగొచ్చు, దేవుడు మనల్ని పరిశోధించవచ్చు. అయితే దేవుని యొక్క నడిపింపు మనకు ఉండగలిగితే తప్పించబడతాం. యోబుని అపవాది వచ్చి శోధించాడు, కానీ ఆ శోధనలో దేవుడు తప్పించుకునే మార్గాన్ని కలుగజేశాడు. అదే అతనికి కలిగిన విశ్వాసం. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఏదైనా శోధన వస్తుందా? అయితే తప్పించుకునే మార్గం తప్పకుండా ఉంది. 100% ఉంది. తాళం చేసినోడు, తాళం కప్ప చేసినోడు తాళం చెవి చేస్తాడు కదా. తాళం కప్ప ఒకటే చేస్తే ఆ తాళం కీ లేకుండా పోతే ఎలా కుదురుతుంది? అలాగే సమస్య ఉంటది, పరిష్కారం ఉంటది. నీ జీవితంలో వచ్చుచున్న ఎదుర్కొంటున్న ప్రతి శోధన తర్వాత అద్భుతమైన విజయం, సంతోషం నీ జీవితంలో ప్రభు దయచేయబోతున్నాడు. విగ్రహ సంబంధమైన విషయాలు చెప్తూ, విగ్రహ సంబంధమైన విషయాలకు, విగ్రహారాధనకు దూరంగా ఉండండి అంటున్నాడు. నేను బుద్ధిమంతులతో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నాను. ఎందుకు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము దీవించేటువంటి ఆశీర్వాదపు పాత్ర ఉందే, అంటే క్రీస్తు రక్తంలో మనం పాలు పంచుకుంటున్నామే, రొట్టె విరుస్తున్నామే, ఆయన శరీరములో పాలు భాగస్తులుగా ఉంటున్నామే. ఒకటే రొట్టెను, ఒకటే ద్రాక్షారసమును మనం పానం చేస్తున్నాం. అంటే మనం అనేకులుగా ఉన్నను, మనందరం ఒకటే. శరీర ప్రకారంగా ఇశ్రాయేలులు బలి అర్పించిన వాటి విషయంలో తినేటువంటి వారు బలిపీఠంలో పాలువారుగా ఉన్నారని, విగ్రహానికి అర్పించేదాన్ని తినేవారు దానితో పాలువారుగా ఉన్నారని, అన్ని జనులు అర్పించేటువంటి ఆ అర్పణ ఉందే, అది విగ్రహానికి అర్పిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ వారు దెయ్యానికి అర్పిస్తున్నారు. అందుకే ఆ దెయ్యములతో మీరు పాలు భాగస్తులై ఉంటారా అని చెప్తున్నాడు. కొంతమంది క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ గుడుల దగ్గర విగ్రహాలకు అర్పించింది, బలి అర్పించింది తింటున్నారు. కొద్దిమంది తింటున్నారు, ఆ పర్లేదులే అంటున్నారు. ఆ గుళ్ళ దగ్గరికి పనులకి వెళుతూ అక్కడ వండేది తింటున్నారు. అది అంతా కూడా ఆ విగ్రహానికి సమర్పించి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి పనిచేసి అక్కడ భోజనం తిని వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే దెయ్యములకు అర్పించేదాన్ని తింటున్నావు. అంటే జీవనోపాధి కోసమే కదండి నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళాను, కానీ నేను సామాన్యంగా గుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని నాకేముంది? అసలు గుడి దగ్గరికి వెళ్ళవలసిన పని నీకెందుకు? జీవనోపాధి నీకు ఆ గుడి దగ్గరేనా దేవుడు నీకు ఏర్పాటు చేశాడు? మరొక పని నీకేమీ లేదా? నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళావో, అక్కడ పని చేస్తున్నావో, అయితే నువ్వు అది ఉందని, అది నిజమని, నీకు నువ్వు పోషించగలుగుతుందని కూడా నువ్వు నమ్ముతున్నావు. అబద్ధాన్ని, అసత్యాన్ని నువ్వు నమ్మి అంగీకరించి సత్యానికి దూరమైపోతున్నావు. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహ సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళొద్దు.
విగ్రహాల జోలికెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళి పని చేయొద్దు. మరి ఎలాగా? మరొక పని ప్రభువుని అడిగితే నీకు తప్పకుండా ఇస్తాడు. దెయ్యములకు అర్పించే వాటితో నువ్వు కూడా పాలు భాగస్తుడిగా, నువ్వు కూడా పాలు భాగస్తురాలుగా ఉన్నావు. దైవికమైనటువంటి ఆలోచనకు దూరం అయిపోయావు, జాగ్రత్త. పౌలు గారు అంటారు, నాకు స్వతంత్రం ఉంది అన్నీ చేయటానికి, కానీ అన్నీ చేయతగినవి కాదు. నాకు స్వతంత్రం ఉంది, అన్నీ క్షమాభివృద్ధి కలిగి చేస్తాయని చెప్పట్లేదు నేను. కానీ ఎదుటి వాని కొరకు మేలు చేయటానికి ఆలోచన చేయండి. మనస్సాక్షికి కల్మషము తోచకపోతే కటిక వాని అంగడిలో ఏదైతే అమ్ముతారో దాన్ని కొనండి అంటున్నాడు. షాపులో అమ్ముతారే, ఒకవేళ మటన్ షాప్ ఉందనుకో, అక్కడ అమ్మేది కొనుక్కోవచ్చు. వాళ్ళు జపా చేశారో లేకపోతే ఇతరంగా తయారు చేశారో అది అమ్మేదే, అమ్మకానికి పెట్టేరాళ్ళు, అది కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ విగ్రహ సంబంధమైనది ముట్టొద్దు అంటున్నాడు. ఈ కొట్టు దగ్గర లేకపోతే ఈ షాప్ దగ్గర మనం కొనుక్కుంటే అపవిత్రం అవ్వమట. ఎందుకంటే అది అమ్మేది కనుక. కాబట్టి ఆలోచన చేయండి. మనం పరిపూర్ణులుగా ఉండాలనే ప్రభు ఉద్దేశం మనం గమనిస్తే ఆయన అంటున్నాడు, ఆయనదే సమస్తమునని చెప్తున్నాడు. ఒకవేళ అవిశ్వాసి ఎవడైనా ఒక అన్యుడు మిమ్మల్ని వారింటికి విందుకి పిలిస్తే, వాడు నీ స్నేహితుడు గనుక వెళ్ళాలని మనసుంటే వెళ్ళండి, ఏమీ అనుమానించొద్దు, వారు పెట్టే భోజనం తినండి. ఒకవేళ ఎవరైనా గనక భోజనం చేస్తున్నప్పుడు అది బలి అర్పించింది అని చెప్తే నువ్వు మానేయి. ఎందుకంటే ఎదుటివాడిని మనస్సాక్షి నిమిత్తం నువ్వు మానేయాలి. ఎందుకంటే అది ఎదుటి సహోదరుడు చెప్పాడు, ఇది విగ్రహానికి అర్పించిందని. మరి ఆ ఇంటివాడు నీకు చెప్పలేదా? ఆ స్నేహితుడు నీకు చెప్పలేదా? చెప్పలేదు. మామూలుగా భోజనానికి రమ్మన్నాడు, విందన్నాడు కనుక, స్నేహితుడు గనుక, తోటి సహోదరుడే గనుక, వాళ్ళు హిందువులా, క్రైస్తవులా, లేకపోతే ముస్లింసే కాదు, తోటి సహోదరులు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం చేయి. చాలా అనుమానాలు వస్తాయి ఇలాంటి విషయాల్లో. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయొచ్చా? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయకూడదు. కొంతమంది చేయొచ్చు అంటారు. ఎవరు మనస్సాక్షి నిమిత్తం వాళ్ళు చేయమని చెప్తున్నాడు అంతే. నీ మనస్సాక్షి నేను గద్దించటం లేదా? అయితే వెళ్ళు. ఎదుటివాడిని మనస్సాక్షి బాధపడుతుందా? ఇటు నువ్వు క్రైస్తవుడవై ఉండి అన్ని జనులు ఆచారాల్లో పాల్పొందుతూ వాళ్ళ యొక్క కార్యాల్లో ములుగుతూ వాళ్ళు పెట్టే భోజనం తింటున్నావు అని ఎవరైనా అంటారు కదా, అయితే వెళ్ళకు. అది అభ్యంతరం కారణంగా ఉంది. సహోదరు నిమిత్తం, సహోదరికున్న మనస్సాక్షి నిమిత్తం, అనగా ఎదటివాని మనస్సాక్షి నిమిత్తం స్వతంత్ర విషయంలో తీర్పు తీర్చబడతావు నువ్వు. వాళ్ళు చెప్తారు, అక్కడికి అన్యుల దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనం చేసావు, వాళ్ళ మనస్సాక్షి నిమిత్తం భోజనం చేయడం మానే. కాబట్టి ఈ మాటలు వింటున్న వారు గమనించండి. కొన్ని స్థలాలకి మనం వెళ్ళకూడదు, కొంతమంది భోజనానికి పిలిస్తే వెళ్ళకూడదు. వాళ్ళ ఫంక్షన్స్ అంటావా, వాళ్ళ పార్టీలు అంటావా, లేకపోతే ఏదైనా వారి కుటుంబాల్లో శుభకార్యాలు ఉన్నాయా, పిలిచారా, వెళ్ళు, హ్యాపీగా తిను. కానీ విగ్రహ సంబంధమైన పరిస్థితులు కనుక వాళ్ళ దగ్గర ఉండుంటే, ఇలాగ మరణ సంబంధమైన కార్యాలలో పాలు పొందుకోవలసి వచ్చి ఉంటే అలాంటి వాటికి దూరంగా ఉండు అని. ఒకరు వెళ్ళినా అభ్యంతరం లేదు, కానీ అది విగ్రహార్పితం కనుక ముట్టొద్దు అంతే. ఇది చనిపోయిన వారి కోసం సిద్ధపాటు చేసింది గనక, అంటే వారు దాని గురించి గొప్పగా భావిస్తున్నారు గనక అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? మనం భోజనం చేసిన, పానం చేసిన సమస్తము దేవునికి మహిమార్థంగా చేయమంటున్నాడు. వారు యూదులైనా, గ్రీకు దేశస్థులైనా, దేవుని సంఘం వారైనా అభ్యంతరం కలుగు చేయొద్దు.
నా స్వప్రయోజనం కోరక అనేకుల రక్షణ కొరకు నేను అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెడుతున్నాను అన్నాడు. ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చినప్పటికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనుషులను సంతోష పెట్టగోరిన వాడిని అయితే దేవుని సేవకుని కాకపోదును అన్నాడు ఆయన. ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చినప్పుడు దేవుడు మాత్రమే సంతోషించాలని కోరుతున్నాడు. ఎందుకంటే తోటి సహోదరుని రక్షించుకోవడం కోసం ఆయన పడుతున్న తాపత్రయం మనం గమనించగలుగుతాం. ఆయన మాదిరి, ఆయన మార్గమై ఉన్నాడు గనుక ఆ యేసుక్రీస్తును అనుసరించి ఆయన సన్నిధిలో సాగిపోగలిగితే అనేకమైన వాటిని మనం గ్రహించగలుగుతాం. ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో అర్థమైపోతుంది. కనుక లోకస్తులతో మనకు పని ఏముంది? లోకంతో మనకి సంబంధాలు ఏమున్నాయి? వారితో భౌతికమైనటువంటి బంధాన్ని కలిగి ఆత్మ సంబంధంగా జాగ్రత్త పడి ఉండాలనేది దేవుని ఉద్దేశం. అలా ఉండగలిగితే ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. దైవికమైన భయం కలిగి, దైవికమైన భక్తి కలిగి, వాక్యానుసరమైన జీవితం కలిగి, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించుకుంటూ, కడవరకు నమ్మకత్వాన్ని కలిగి ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి మనసును, అట్టి జీవిత విధానాన్ని ప్రభు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.